రొయ్యల ఎగుమతుల్లో మీసం మెలేస్తోంది భారత్. అమెరికా, చైనా సహా 132 దేశాలకు భారత్ నుంచే ఎక్కువగా ఆక్వా ఎగుమతులు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 4.2 లక్షల హెక్టార్స్లో రొయ్యల సాగు జరుగుతోంది. 2023-24లో ఏపీ నుంచి 19,420 కోట్ల రూపాయలు విలువ చేసే సీ ఫుడ్ ఎగుమతులు జరిగాయి. 2025 నాటికి దేశం నుంచి 1,00,000 కోట్ల ఎగుమతుల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది కేంద్ర మత్స్యశాఖ. భారత్ ఆక్వా ఉత్పత్తులకు విదేశాల్లో భారీగా డిమాండ్ ఉంది. భారత్ నుంచి 132 దేశాలకు సీ ఫుడ్ ఎగుమతులు జరుగుతున్నాయి. 2023-24లో 132 దేశాలకు 60,523 కోట్ల రూపాయల సీ ఫుడ్ ఎగుమతులు జరిగాయి. గ్లోబల్ మార్కెట్లో 4% వాటాతో 6వ అతిపెద్ద ఎగుమతిదారుగా భారత్ నిలిచింది. మన దేశం నుంచి యుఎస్కు 34.5%, చైనాకు 18.76%, జపాన్కు 5.42%, వియత్నాంకు 5.30%, థాయిలాండ్కు 3.82% ఎగుమతులు జరుగుతున్నాయి. ఇందులో ఫ్రోజన్ ష్రింప్ వాటా 40% ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4.20 లక్షల హెక్టార్లలో రొయ్యల సాగు కొనసాగుతోంది. 12 సంవత్సరాల్లో సాగు రెట్టింపైంది. మరో 2.20 లక్షల హెక్టార్లలో సాగు చేసేందుకు అనువైన వాతావరణం దేశంలో ఉంది. 2008లో రొయ్యల ఉత్పత్తి 75,000 టన్నులుండగా 2022-23 సంవత్సరంలో 10 లక్షల టన్నులకు చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం వల్లే ఈ ఫలితాలు సాధ్యమవుతున్నాయి. మన దేశ రొయ్యల కోసం వివిధ దేశాలు ఎదురుచూస్తున్నాయి. 2010-11లో కేవలం 8,175 కోట్ల రూపాయలు విలువైన రొయ్యలు ఎగుమతులు జరగ్గా 2022-23లో 43,135 కోట్ల రూపాయల విలువైన ఎగుమతులు జరిగాయి. సీఫుడ్, ఆక్వా ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా దూసుకుపోతోంది. దేశంలోనే టాప్లో రాష్ట్రం ఉంది. 2018-19 నాటికి 13,855 కోట్ల విలువైన ఉత్పత్తులు ఏపీ నుంచి ఎగుమతి అవ్వగా 2023-24లో ఏపీ నుంచి 19,420 కోట్ల రూపాయల విలువైన 3,47,927 మెట్రిక్ టన్నుల సీ ఫుడ్ ఎగుమతి జరిగింది. మొత్తంగా ఆక్వా ఎక్స్పోర్ట్స్ లో ఆంధ్రప్రదేశ్ 31% వాటాతో అగ్రగామిగా ఉండగా తర్వాత స్థానాల్లో కేరళ 13, మహారాష్ట్ర 12, తమిళనాడు 11, గుజరాత్ 8.5%తో ఉన్నాయి. ప్రస్తుతం కొన్ని రకాల చేపలు మాత్రమే భారత్ నుంచి ఎగుమతి అవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లో ఎన్నో రకాల చేపలకు డిమాండ్ ఉంది. వాటిని అందిపుచ్చుకుంటే అంతర్జాతీయ సీఫుడ్ మార్కెట్ని శాసించే స్థాయికి భారత్ చేరుకుంటుంది. 2025 నాటికి దేశం నుంచి 1,00,000 కోట్ల రూపాయలు ఎగుమతి చేయాలని కేంద్ర మత్స్యశాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఆ దిశగా సీఫుడ్ పరిశ్రమలకు కావాల్సిన ప్రోత్సాహకాలు అందిస్తున్నామని కేంద్ర మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ సాగర్ మెహ్రా తెలిపారు. ఎగుమతులను ప్రోత్సహించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు, మార్కెటింగ్ సౌకర్యాలు సత్ఫలితాలనివ్వడంతో గడిచిన 10 ఏళ్లలో భారత్ నుంచి మీసం మెలేసేలా రొయ్యల ఎగుమతులు, ఉత్పత్తి దూసుకుపోతున్నాయని ఆయన వెల్లడించారు. సీ ఫుడ్ ఎగుమతుల్లో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించిందని, భిన్నమైన ప్రణాళికలు అమలు చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల్లో భారత్ తిరుగులేని శక్తిగా ఎదిగేలా ప్రయత్నాలు ముమ్మరం చేశామని చెప్పారు సాగర్ మెహ్రా.